డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. లిక్కర్ స్కామ్లో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ హైకోర్టులో తిరస్కరణకు గురైంది. ఆ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో కూడా ఈరోజు ఆ పిటిషన్ని డిస్మిస్ చేశారు. వారం రోజులు గడువు కోరినప్పటికీ సిట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ వారం రోజులు ఆపండి అన్నప్పటికీ కూడా దానికి కూడా ఏం వెసులుబాటు దక్కలేదు. ఇక్కడ ముందస్తు బెయిల్ హైకోర్టులో ఎప్పుడైతే తిరస్కరణకు గురైందో ఆ రోజు నుంచి మిథున్ రెడ్డి అబ్స్కాండ్. ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఫోన్ లొకేషన్లో గందరగోళం కూడా ఏర్పడటం మూలాన సిట్ కూడా 2 బృందాలని, ఒకటి ఢిల్లీకి మరొకటి బెంగళూరు కూడా పంపించారు. ఒక 3 బృందాలు హైదరాబాద్లో కూడా గాలిస్తున్నట్టుగా వార్తలు బయటకు వస్తుంటే ఈ రోజున సిట్ విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన అరెస్టు చేయటానికి వారెంట్ కోసం పిటిషన్ పెట్టారు. ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి ఇందులో చాలా రకాలైన ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి వారెంట్, అరెస్ట్ వారెంట్ కానీ సెర్చ్ వారెంట్ కానీ లేకపోతే విచారణకు కూడా ఆయన హాజరుని కస్టడీలోకి తీసుకొని మరి ఆయన విచారించాలి అని అంటే వారెంట్ కావాలని ఈ రోజున ఏసీబీ కోర్టులో సిట్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయటం జరిగింది. ఇంతకీ మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు, ఎక్కడ దాక్కొని ఉన్నాడు? మరి 21వ తారీఖు నుంచి పార్లమెంటు సెషన్స్ స్టార్ట్ కాబోతూ ఉంటే దానికి ముందుగానే జరిగే కొన్ని సమావేశాలకు కూడా ఈయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా హాజరవ్వాల్సి ఉంది. దానికి కూడా హాజరయ్యే సూచనలు లేవు అనేదే ఈరోజు బయటకు వస్తున్న సమాచారం. ఇంతకీ మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు, ఎక్కడ దాక్కొని ఉన్నట్లు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మిథున్ రెడ్డి అంశానికి వచ్చేటప్పటికి ఆయన ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్లో ఏ4గా ఉన్నప్పటికీ ఆయన 2 సార్లు విచారించారు. కాకపోతే చాలా ఎర్లీ స్టేజ్లో విచారణ జరిగింది. అప్పటికి రాజకేశ్ రెడ్డి కానీ మిగతా ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ గోవిందప్ప బాలాజీయో ధనుంజయ రెడ్డో ఇలాంటి వాళ్ళు ఎవరు అరెస్ట్ కాబడలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ తర్వాత ఆయన అనుచరులు. ఎందుకంటే ఈ లిక్కర్ కుంభకోణంలో మొట్టమొదటి అంశం ఏమిటంటే లిక్కర్ పాలసీని మార్చే దాని దగ్గర నుంచి ఆ తరువాత కంపెనీలకి ఏ కంపెనీలకు మనం ఆర్డర్లు ఇవ్వాలి, ఒకవైపు బ్రాండ్ కిల్లింగ్ ఎలా చేయాలి, మరొక వైపు బ్రాండ్ ప్రమోషన్ ఎలా చేయాలి. అంటే నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్లో అమ్మకుండా వాటికి ఆర్డర్లు ఏపీబీసీఎల్ ద్వారా పెట్టకుండా వాటన్నిటినీ తొక్కి పట్టేయటం కానీ, ఇక్కడ లోకల్గా వీళ్ళు ఏ డిస్టిలరీస్ని అయితే వీళ్ళ చేతుల్లోకి తీసుకొని అక్కడ వీళ్ళు అనుకున్న బ్రాండ్లు తయారు చేస్తున్నారో వాటికి మాత్రమే ఆర్డర్లు వచ్చేటట్టుగాను, వాటి నుంచి ముడుపులు సేకరించి ఏ రూపాల్లో, డబ్బు రూపంలో ఎలాగా, బంగారం రూపంలో ఎలాగా, లేదు గోల్డ్ బాండ్ల రూపంలో ఎలాగా అనే దాని మీద కానీ తీసుకొచ్చిన ఆ ముడుపుల తాలూకు సొమ్ము మొత్తాన్ని ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, ఏ కారులో ఎవరెవరు చేశారు, అందులో గోవిందప్ప బాలాజీ మెయిన్ హస్తంగా ఎందుకున్నాడు, ఆయన మరి భారతీ సిమెంట్స్లో సీఏగా ఉండి అసలు ఆయన హోల్ టైం డైరెక్టర్గా కూడా ఉండటం వెనుకున్న కారణాలు ఏమిటి, ఇక అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దాని దాకా విచారణ చేస్తూ ఉంటే మరొక వైపు ఎక్కడెక్కడ డెన్స్ ఏర్పాటు చేసుకుని దుబాయ్లో ఒక డెన్ ఉన్నట్టుగా నిన్ననే బయటపడింది. దీంతో పాటుగా హైదరాబాద్లో ఒక 7 డెన్నులు, తాడేపల్లిలో ఒక డెన్ను ఏర్పాటు చేసుకుని అక్కడ అట్టపెట్టెల్లో డబ్బులు రూపంలోనే అక్కడ నిల్వ చేసినట్టుగా కూడా సమాచారం వచ్చింది. ఆ తరువాత ఆ సొమ్ముని మొత్తం ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఏ విధంగా అక్కడి నుంచి డిస్పోజ్ చేయబడింది, దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఎంత ఉంది, ఆ తాడేపల్లిలో ఉన్న డెన్ దగ్గర ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోన్ లొకేషన్స్ ఎలా వచ్చాయి, వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంటే దాదాపుగా ఇప్పుడు ప్రిలిమినరీ ఛార్జ్ షీటును కూడా దాఖలు చేయడానికి సిట్టు సంసిద్ధంగా ఉన్నట్టుగానే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లోనే అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది మెన్షన్ చేస్తారా, లేకపోతే తర్వాత మళ్ళీ అడిషనల్ ఛార్జ్ షీట్ వేయటమో లేకపోతే ఫైనల్ ఛార్జ్ షీట్ని వేయటమో జరుగుతుందా అనే దాని మీద కూడా ఈ రోజున మల్లగుల్లాలు పడుతూ ఉంటే మరొక వైపు మిథున్ రెడ్డి అంశం, ఆయన ముందస్తు బెయిలు, ఆయన ఫస్ట్ హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, మళ్ళీ అక్కడి నుంచి ఆదేశాలతోటి హైకోర్టు, ఇలా తిరిగి ఈ రోజున ఆయనకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ కూడా తిరస్కరణకు గురైంది.
ఒక వారం రోజులు వెసులుబాటు ఇవ్వండి అన్నా కూడా ఇచ్చే ప్రయత్నాలు ఏం కనపడలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాథమికంగా ఉన్న ఆధారాలు ఏమేవైతే ఉన్నాయో అందున మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్స్లోకి వారం వారం కానీ నెల నెల కానీ డబ్బు ఎలా వచ్చి చేరిందనే దాని మీద కూడా కొన్ని ఆధారాలు చూపించటం మూలానే ఈ సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేం అనే దానికి హైకోర్టు ఫైనల్గా తీర్పిస్తే సుప్రీంకోర్టు కూడా దాదాపుగా దాన్నే ఖరారు చేసినట్టు కనిపిస్తోంది. ఆ రోజు నుంచి ఇక మిథున్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనపడటం మానేశాడు. ఈ ఫోన్ లొకేషన్ గందరగోళంగా ఉండటం, హైదరాబాద్లోనే 4-5 చోట్ల ఫోన్ లొకేషన్ వస్తే అక్కడికి 3 బృందాలు వెళ్ళి గాలించినా కూడా మరి మిథున్ రెడ్డి ఉన్నట్టుగా కనపడలేదు. కానీ ఈయన ఆల్రెడీ మరి పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు కాబట్టి స్పీకర్ గారి పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా మరి సిట్కి ఏదో ఒక ఆధారం కావాలి. దానికోసమని ఈ రోజున ఏసీబీ కోర్టులో అరెస్టు వారెంట్కి వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేయటం జరిగింది. చాలా ఆధారాలన్నీ వస్తున్న సమయంలో ఇప్పుడు దుబాయ్లో ఉన్న డెన్ను తాలూకు దీంట్లో తెలంగాణలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఉన్న శ్రవణ్ రావుకి సంబంధించిన అపార్ట్మెంట్ తాలూకు ఫోటోలు కానీ ఇంటర్నల్గా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ ఎవరెవరు ఇంకా అక్కడ దాక్కొని ఉన్నారనే దాని మీద ఇంకా విచారణ జరుగుతోంది. వీటన్నిటినీ బయటకు తీసుకురావాలంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు ఈ రాజకేశ్ రెడ్డో శ్రీధర్ రెడ్డో మిగతా ఎవరు అప్రూవర్గా మారకపోయినా దరిదాపుగా అప్రూవర్గా మారి సమాచారం ఇచ్చినంత సమాచారం మరి సిట్టు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడం జరిగింది. అంటే ఇందులో ప్రభుత్వం కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా కేసును ఫైల్ చేస్తే అందులో గనక ఎదురు దెబ్బ తగిలితే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వానికి ఒక ఈ అపవాదం వచ్చే కార్యక్రమాలన్నింటినీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేపడుతుంది. కాబట్టి ఈ అనవసరపు అరెస్టులు అక్రమ అరెస్టులు అని వాళ్ళు కూడా పెద్దగా గళమెత్తుతారు. కాబట్టి దాంట్లో జాగ్రత్తగా వ్యవహరించమని సిట్కి ఆదేశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. దీంతో పాటుగా సిట్ కూడా చాలా దర్యాప్తు రూపంలోనే చాలా రకాలైన అంశాలని అందులో ఏ మద్యం పాలసీని ఎక్కడెక్కడ దానికి సమావేశాలు జరిపి మరీ బయటకు తీసుకొచ్చారో విజయసాయిరెడ్డి చెప్పిన దాని ప్రకారంగా ఆ తర్వాత రాజకేశ్ రెడ్డిని అరెస్టు చేసి అతని దగ్గర నుంచి తీసుకున్న సమాచారం కావచ్చు, ఆ తరువాత దీన్ని మొత్తాన్ని గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి ఇలాంటి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ద్వారా ఏ రూపంలో తీసుకొచ్చారనేది కానీ మొత్తం ఆధారాల రూపంలో ఇప్పుడు సిట్ దగ్గర చాలా వ్యవహారం అయితే నడుస్తుంది. వీటన్నిటిని చూపించటం మూలానే సుప్రీంకోర్టులో ఈ గోవిందప్ప బాలాజీకి ధనుంజయ రెడ్డికి కూడా ముందస్తు బెయిల్ రాలేదు. కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి చేసిన ప్రయత్నాలు మొత్తం వీగిపోయాయి. ఇక మిథున్ రెడ్డి అరెస్టు ఒక్కటే బ్యాలెన్స్ ఉంది కాబట్టి దాంట్లోనైనా ఖచ్చితమైన ప్రాసెస్ లేకపోతే అరెస్టు చేసే వీలు ఉండదేమో. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా కేంద్రంలో ఉన్న పెద్దలతోటి కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టుగాను, జగన్మోహన్ రెడ్డి కూడా ఇక అంతిమ లబ్ధిదారు అనే విషయంలో తన దాకా వస్తుందేమో అని భయపడి ఆయన కూడా కేంద్రంలో ఉన్న పెద్దలతోటి మంతనాలు చేస్తున్నట్టుగా కొంత సమాచారం వస్తుంటే సిట్ ఈ రోజున అరెస్ట్ వారెంట్కి పిటిషన్ దాఖలు చేశారు. దాదాపుగా అరెస్ట్ వారెంట్ వచ్చే విధంగానే కనిపిస్తుంది. అంటే మిథున్ రెడ్డి ఎక్కడ దాక్కున్నా సరే ఇక బయటకు వచ్చి సిట్ ముందు హాజరు అవ్వాల్సిందే, ఏదో ఒక సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.